మన ఆడవాళ్ళందరికీ వీడియో 100% యూజ్ అవుతుంది. మనం పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కిచెన్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి అన్నం వండేటప్పుడు కానీ, పాలు మరగపెట్టేటప్పుడు పాలు కానీ, అన్నం కానీ పొంగి స్టవ్ కౌంటర్ టాప్ మీద, అలాగే స్టవ్ క్రింద మొత్తం అయిపోతూ ఉంటుంది. మనం మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. క్లీన్ చేసేటప్పుడు మనం వాటర్‌తో క్లీన్ చేస్తే మాత్రం ఆ స్టవ్ యొక్క బర్నర్స్ ఉంటాయి కదా! బర్నర్స్ హోల్‌లో కనుక వాటర్ వెళ్ళిందనుకోండి, మనకి మంట సరిగ్గా రాదు. మాటి మాటికి రిపేర్ వస్తూ ఉంటుంది. మాటి మాటికి రిపేర్ చేపించలేం కదా! అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇలా 2 కప్పులు కూడా తీసుకొని ఇలా మనకి బర్నర్స్ ఏ సైజులో ఉంటాయో అదే సైజులో ఉన్న కప్పులు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కప్పులు రెండింటిని కూడా బోర్లించిన తర్వాత ఇలా వాటర్ వేసేసి తర్వాత కొంచెం సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా బర్నర్స్ని కప్స్తో క్లోజ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది అస్సలు లోపలికి వెళ్ళదు. సో మనకి గ్యాస్ రిపేర్ వస్తుందని భయం కూడా ఉండదు. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవ్వండి. మరి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు మీరు ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.